గర్భిణీ స్త్రీలలో మనం ఎక్కువగా వినే సమస్య నిద్ర లేకపోవడం. ముఖ్యంగా నెలలు నిండే గర్భిణీల్లో మనం ఇది ఎక్కువగా వింటూ ఉంటాం. హలో, దిస్ ఈజ్ డాక్టర్ నిఖిత, కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్, సర్టిఫైడ్ మదర్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్. ప్రెగ్నెన్సీలో నిద్ర లేకపోవడానికి కారణాలు హార్మోనల్ చేంజెస్. ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయి. దీనివల్ల వాళ్ళల్లో నిద్ర లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నిద్ర లేకపోవడానికి కారణాలలో మరొకటి హార్ట్ బర్న్. ఎందుకు అంటే శిశువు పెరిగే కొద్దీ తల్లి మీద, పేగుల మీద, పొట్ట మీద ఒత్తిడి జరుగుతుంది. దీనివల్ల తిన్న ఫుడ్ అంతా రిఫ్లెక్సెస్ జరుగుతుంది. దీనివల్ల ఎప్పుడు హార్ట్ బర్న్, గేషియస్, బ్లోటింగ్ లాంటివి ఉంటాయి. దీనివల్ల కూడా నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది. పొజిషనల్ డిస్కంఫర్ట్ వల్ల కూడా నిద్ర అనేది ప్రెగ్నెన్సీలో తగ్గుతూ ఉంటుంది. యాంగ్జైటీ వల్ల కూడా స్లీప్ డిప్రైవేషన్ అనేది ఉంటుంది. తల్లి తను గర్భం దాల్చినప్పటి నుంచి బేబీ ఎలా ఎదుగుతుంది, తనని ఎలా చూసుకోవాలి అని ఒక యాంగ్జైటీ అనేది తనకి స్టార్టింగ్ నుంచి డెవలప్ అయి ఉంటుంది. దీనివల్ల కూడా నిద్రలేమి సమస్య అనేది గర్భిణీ స్త్రీలలో మనం చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో నిద్రలేమి సమస్యని ఎలా అధిగమించాలి? ఫస్ట్ థింగ్, ఒక స్లీప్ రొటీన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. పడుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 hour ముందు స్క్రీన్కి దూరంగా ఉండాలి. రెండవది, పడుకునే ముందు ఒక వామ్ మిల్క్ తాగడం వల్ల, గ్లాస్ ఆఫ్ వామ్ మిల్క్ తాగడం వల్ల నిద్రలేమి సమస్యని కొంతవరకు అధిగమించవచ్చు. మూడవది, ఎర్లీ డిన్నర్ అండ్ పోస్ట్ డిన్నర్ మైల్డ్ వాకింగ్ చేయడం వల్ల హార్ట్ బర్న్ సమస్య నుంచి కొంచెం తగ్గించుకోవచ్చు. నాలుగవది, మెటర్నిటీ పిల్లో యూజ్ చేయడం వల్ల స్లీప్ డిస్కంఫర్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎప్పుడు కూడా లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల ఎదిగే పిండము, పెద్ద పెద్ద రక్తనాళాల మీద ఒత్తిడి కలగకుండా తల్లికి, గుండెకి రక్త సరఫరా అనేది మంచిగా జరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ రీల్ని షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ.